ఓం నమ శివాయ. పూర్ణ కుంభమేళాకి వెళ్ళొచ్చేసాను. రండి అక్కడ విశేషాలన్నీ చూద్దాం. ప్రయాగరాజ్లో దిగేసాం మేము. కనుచూపు మేరలో అంతా కూడా భక్త సముద్రము, హిందూ మహాసముద్రం. బాటిల్ తీసుకున్నాం. మేము బాటిల్లో తీసుకుంటాం. అవునండి, మేము మళ్ళీ వస్తాం కదండి, అప్పుడు పెద్ద బాటిల్ పట్టుకెళ్ళిపోతామండి. ఇలాంటి క్యాన్ మేము కాశీ, అయోధ్య ఇవన్నీ అయిపోయాక ఇక్కడికి వచ్చేస్తామండి. ఇంకా 29 దాకా ఇక్కడే, 30 ఓకే సార్. వాటర్ కింద 100 వరకు అభిషేకం చేద్దాం. బాటిల్ ఇచ్చేస్తాం. చేద్దాం. हर हर गंगे. హలో మాయా, మీ వీడియో వస్తుంది.
नहीं वो पूरा हो गया दारा का दारा जी का उधर जाने का చూడు दुर्गा पूजा करना అంటే జల్లి అంటే డైరెక్ట్ వెళ్ళిపోతే పనులు ఆగిపోయింది లేదని వాడు అదంతా తిరుగురా చూడు ओ बाबू बैठ जा बात मत అగోరాలు అక్కడ చూడు అగోరాలు స్నానం చేయి హలో వీరాజీ వీరాజీ జనం ఓటు పట్టు కాదు ఓటుకి ఎక్కువ వెళ్ళే చూసుకో ఇట్లా కాపాడుతారా అఘోరాలు 5 రోజులు అఘోరాలు సారం చేస్తారు కోటది శివరా కోట మొత్తం వాళ్ళదే అటు పక్కన లేదు నేను కనపరావట్లేదు సరిగా ఒకసారి నెట్టండి बाबू भैया
ये जल ले जाओगे 10 साल सही रहेगा, वो 10 दिन में खराब हो जाएगा, इसमें कीड़ा पड़ जाता है। శంభో శంకర శంభో శంకర अभी 5 साल हो गया। శంభో శంకర इधर से जो किला है ना, किला से लिया था। फर्स्ट टाइम किला के पास आया था 2021 में। నమః శివాయ. इधर जाओ चल निकल। పూర్ణ మహాకుంభమేళకి వచ్చి త్రివేణి సంగమంలో స్నానం చేసి మళ్ళీ మా బృందం అంతా మేము ఒక్కరుగా ప్రయాణం అయ్యి ముగ్గురై నలుగురై ఇలా ఐదుగురు మా సార్తో ఐదుగురు అయ్యాం. నేను ఆర్మీ సార్ ఇంకా మా త్రివేణి సంఘం అంతా కూడా हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव. ओम नमः शिवाय. गंगा मैया की जय, गंगा मैया की जय, गंगा मैया की जय. त्रिवेणी संगमम की ओम नमः शिवाय. సరస్వతి అంతర్వాహిని अंतरवाहिनी అంటే లోపలగా కలుపుకొని యోగి ఆదిత్యనాథ్ గారు చేసినటువంటి ఏర్పాట్లు వారి ప్రభుత్వం ద్వారా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. కనిపించే షెడ్ ఇంచుమించుగా 3,000 మంది అక్కడ నివాసం ఉండొచ్చు. అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి మంచాలు కూడా ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్నవి ఏదైనా బాత్రూమ్స్ అవి బాగోకపోతే వాటిని వీడియో తీసి పెద్ద భూతద్దంలో పెట్టి త్రివేణి సంఘం మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ పుణ్య ప్రదేశానికి వచ్చి పుణ్య స్నానాలు వాళ్ళు అర్థం చేసేవాహినిగా సరస్వతి నది వాళ్ళు ఏర్పాట్లు చేశారు. అవి ఎలా చూసుకోవాలో బాధ్యత భక్తుడిది. ఒక ప్రదేశానికి వెళ్ళామంటే అక్కడ చేసినటువంటి ఏర్పాట్లు మనం ఉపయోగించుకోవడం అంటే ఏంటి, అవి ఎంత శుభ్రంగా ఉన్నాయో అంతే శుభ్రంగా మనం ఉపయోగించుకుని మళ్ళీ ఏర్పాటు చేసేయాలి. మన వల్ల ఇంకొకరు ఇబ్బంది కానీ అవస్థ కానీ పడకూడదు. అది అర్థం చేసుకోకుండా కొంతమంది ఇలాంటి వీడియోలన్నీ కూడా వైరల్ చేస్తున్నారు. కొంతమంది అంటే చిన్న చిన్నది బాగోలేనిది ఉంటే అది ఆ వీడియోని అప్లోడ్ చేస్తున్నారు స్టేటస్లో. తప్పు, అది కరెక్ట్ కాదు. ఇకపోతే మన సనాతన ధర్మంలో ఒక వేడుక జరుగుతుందంటే, ఒక ఉత్సవం జరుగుతుందంటే ఎంతమందికి అది ఒక ఆదాయ రూపం అవుతుందంటే, ఉదాహరణకి ఇక్కడ ఉదయాన్నే ప్రారంభం ఎలా అవుతుందో ఒక జీవికి, మన మానవులకి లేవడం, కాలకృత్యాలు నెరవేర్చుకోవడం, పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, ఇది అది కార్యక్రమాలన్నీ కూడా చక్కబెడతారు. అంటే వేప పుల్ల దగ్గర నుంచి మొదలవుతుంది అనమాట. ఇప్పుడైతే బ్రష్లు వచ్చేసాయి అనుకోండి, ఆ వేప పుల్ల కూడా ఇక్కడ ఒక 5 రూపాయలకి అమ్ముతున్నారు అనమాట. అదేమి ఎక్కువ కాదు, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి తెచ్చుకుని అమ్ముకుంటున్నారు. అది కాదు ఇక్కడ విషయం. అంటే ఒక వేప పుల్ల దగ్గర నుంచి ఒక మనిషి ఒక దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ అతనికి ఉండాల్సినటువంటి వసతులన్నీ కూడా ఒక ఉత్సవం వల్ల డబ్బులు జనరేషన్ అవుతుందన్నమాట. అక్కడ ఇప్పుడు దీపాలు కొనుక్కుంటున్నాము, వాటర్ బాటిల్స్ కొనుక్కుంటున్నాము నీళ్ళు పట్టుకెళ్ళడానికి, తర్వాత కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, ఇవన్నీ కూడా ఇది కూడా ఫ్రీగా రాదు కదా. మాట ఫ్రీగా మాట్లాడడం, ఉపయోగం లేకుండా అవసరం మాట్లాడడం, అంత గొప్ప మనుషులను తయారయ్యాయి ఇక్కడ. అలాంటిది ఒక వస్తువు జరుగుతుందంటే ఎన్ని కోట్ల రూపాయలు అక్కడ ఆదాయం వస్తుందో చూశారు కదా. కోట్లు నేను ఖర్చు ఇన్ని లక్షల కోట్లు వస్తాయి నా రాష్ట్రానికి అని చెప్పాడు. ఎంత అద్భుతంగా ఉందంటే ఆ క్షణానికి ఆ క్షణం హెలికాప్టర్ ఒక అరగంటకు ఒకసారి, గంటకు ఒకసారి అలా తిరుగుతూనే అంతా కూడా స్కానింగ్ చేస్తూ, ఎక్కడికక్కడ ఆర్మీ జవాన్లు అయితే మాత్రం ఇంకా వాళ్ళ కంటి మీద కునుకు లేదు.
పోలీసు వారే కానీ ఇంకా అక్కడ ఎవరెవరిని ఏర్పాటు చేశారో వారంతా కూడా హార్నెస్లో కూడా శ్రమిస్తున్నారు. అందువల్లే ఏ వయసు వాళ్ళు వచ్చినా ఇక్కడ అద్భుతంగా ఉంటున్నారు. ఈయన మా హార్నెస్ సార్, మాకు పరిచయం అవుతుంది. ఆయన కూడా మాతో చాలా ఆనందంగా కలిసిపోయారు. ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వలేదన్నమాట ఆయన, అందువల్ల చాలా ఫ్రీగా ఉన్నారు. డ్యూటీలో జాయిన్ అయితే మరి వాళ్ళ సార్ ఎలా చెప్తే అలాగే వెళ్ళాలి కదా, వాళ్ళు ఇలా తిరగడానికి ఉండదు మరి. ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా కొనుక్కొని పట్టుకెళ్తాం మనం ఒక పూజకి. మరి ఈ డబ్బంతా కూడా అక్కడ ఎలాగా వ్యాపార రూపం దాల్చింది, ఒక వస్తువులు లేకపోతే ఇక్కడికి వచ్చి కొనుక్కోం కదా మనం. నేను చెప్పేది అదే అనమాట. చెప్పేటప్పుడు కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తున్నానో లేదో తెలియదు, కానీ అలాగా వీడియో మాత్రం ముందు వీడియో తీసేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చానమాట. ఇది కంటిన్యూ తీసింది కాదు, కుదరలేదు అసలు అలా చేయడానికి. మీకు ఒక విషయం చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ పాపకి మహా అయితే సంవత్సరం నిండి ఉంటుంది అంతే. కుంభమేళాకి తీసుకొచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు. ఎంత అదృష్టవంతురాలో. అంటే తీసుకొచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, తీసుకురాని వాళ్ళు అదృష్టవంతులు కాదని కాదు, వాళ్ళకి రాసింది ఆ క్షణానికి వచ్చారు. ఎందుకంటే పిల్లల్ని ఇలాంటి ప్రదేశానికి తీసుకురావాలంటే ఎంతో గుండె ధైర్యం ఉండాలన్నమాట. ముసలమ్మ మనవరాలు. Helicopter view. ఘాట్ మనకి గట్టిగా